అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని మీరు ఒకసారి చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. మీకు కోటీశ్వర్ యోగం అయితే పడుతుంది. ఒకసారి నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి చూడండి. డెఫినెట్గా మీ జీవితంలో ఒక మంచి మిరాకిల్ అద్భుతం అయితే ఖచ్చితంగా జరిగే తీరుతుందన్నమాట. ఎవరైతే నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో అసలు సమస్యలకి చోటే ఉండదు. అలానే ఒక రూపాయి కూడా ఆదాయం లేదు, లేదంటే అప్పుల పాలైపోతున్నాము, ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రం అనేది మీకు చాలా బెస్ట్గా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే నమ్మకంతో మనం ఒకసారి చెప్పుకోవాలి, కానీ మన జీవితం అనేది ఎంతో సంతోషంగా అద్భుతంగా అయితే మారుతుంది. మరి మన జీవితాన్ని మార్చేసే ఆ మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అన్నది ఇప్పుడు మనం ఎవరైతే తెలుసుకుందామండి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఒకవేళ స్కిప్ చేశారు అంటే మీకు ఏదో ఒక డౌట్ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకండి. మరి మన ధనాన్ని రెట్టింపు అవ్వాలన్నా, లేదు అంటే మీకు ఏదైనా జాబ్ పరంగా కానీ, మీరు కోరుకున్న జాబ్ గవర్నమెంట్ జాబ్ కానివ్వచ్చు, లేదంటే సాఫ్ట్వేర్లో కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, లేదా మేము కొన్ని చోట్లకి అక్కడికి వెళ్ళి వ్యాపారం పెడదాం అనుకున్నాం, ఆ వ్యాపారంలో మంచిగా రావాలి అనుకున్నా, లేదా ఉన్న అప్పులన్నీ తీరిపోవాలనుకున్నా, లేదంటే వచ్చే ఒక శాలరీ ₹1,00,000 వస్తున్నా సరే ఒక రూపాయి కూడా మిగలడం లేదు, ఏంటి అసలు మా జీవితం, ఎందుకు మా లైఫ్ ఇట్లా అయిపోయింది అని అనుకున్నప్పుడు కూడా మీకు ఈ ఈ మంత్రం అనేది చాలా బెస్ట్గా అయితే యూజ్ అవుతుంది. మరి ఫస్ట్ మనం ఆలస్యం చేయకుండా ఆ మంత్రం తెలుసుకుందామా. ఆ మంత్రం ఏంటి అంటే ఓం వషట్కరాయ నమః, 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 ఓం వషట్కరాయ నమః. ఇది అండి ఈ మంత్రము. ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు చెప్పుకోవాలి అంటే పొద్దున్నే ఫ్రెండ్స్. అంటే మీకు బెస్ట్గా రిజల్ట్ త్వరగా రావాలంటే బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకొని చాలా మంచిగా ఉంటుంది. ఆ సమయంలో మీరు అలారం పెట్టుకొని అయినా సరే లెగిసి, ఎందుకంటే మనం మన కోరికలు తీర్చుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి, అప్పుల నుంచి తీరడానికి ఎంతో పనులు చేస్తూ ఉంటాం, ఎంతో మందిని కూడా అడుగుతూ ఉంటాం. వీళ్ళందరినీ అడిగే బదులు మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఉండి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ కోరుకునే ముందు అది ఎంతవరకు న్యాయంగా ఉందో ఆలోచించి అప్పుడు మీరు ఆ కోరికని కోరుకోవాలన్నమాట. అలా కాకుండా ఒకరిని నాశనం చేయాలి, ఒకరు బాగుపడకూడదు అనుకుంటూ కోరుకున్న కోరిక అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని రోజులైనా సరే అస్సలు నెరవేరదు. అలా నెరవేరకపోగా మీకే చెడు జరుగుతుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకసారి ఏదైనా కోరుకునే ముందు అది ఎంతవరకు కరెక్టు, ఇది న్యాయమైనా, ఇది మన కోసమైనా, ఇతరులను ఏదైనా బాధ పెట్టదని ఒకసారి ఆలోచించి అప్పుడు మీరు ఈ కోరిక అయితే కోరుకోండి అన్నమాట. ఈ కోరిక చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు, ఈ మంత్రాన్ని చెప్పుకోవాలనుకున్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి జస్ట్ నోరు అనేది వాష్ చేసుకొని మొహం కడుక్కొని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు అసలు చెప్పుకోండి. మీరు నీట్గా ఉన్నారు అని అనుకున్న, శుభ్రంగా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే జస్ట్ నోరు అనేది వాష్ చేసుకొని మొహం కడిగేసుకొని చెప్పేసుకోవచ్చు. అలా లేదు, మేము నీట్గా లేము అని అనుకుంటున్నప్పుడు నీట్గా స్నానం చేసి మీరు పూజ చేసుకునేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి నమ్మకంతో, నియమ నిష్టలతో ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మీకు డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. స్నానం చేసి మేము చెప్పుకుంటామంటే ఇంకా చాలా మంచిది. ఇంకొంతమందికి ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసే సమయ అలవాటు అనేది చాలా మందికి ఉంటుందన్నమాట. కొంతమంది నిద్ర లేకుండా ఉంటారు, కానీ కొంతమందికి మాత్రం అది చాలా మంచి అలవాటు అనమాట. అసలు ఎవరు పోగొట్టుకోలేరు. ఇలాంటి అలవాటు ఉందో అంటే చాలా మంచిది. అలాంటి ఇంట్లో ఎలాంటి సమస్యలు, గొడవలు ఏవి కూడా ఉండవు అనమాట. అలానే ఇల్లు అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి ఏ పని చేసినా సరే అందులో విజయం వస్తుంది అన్న నమ్మకం అయితే ముందు మనకు బలపడిపోతుంది అనమాట. ఒకసారి మీరు ఒక వారం రోజులు కానీ, నెల రోజులు కానీ ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. బ్రహ్మ ముహూర్తంలో లేచి దీపం అనేది వెలిగించడం మీకు, మీ కుటుంబానికి కూడా చాలా మంచిది. ఇల్లు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఒకసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే దొరుకుతుంది. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.